ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభునామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉంది. ఆయన ప్రేమను బట్టే మనం ఇంకా బ్రతికి ఉన్నాం. ఆయన వాక్కే మనల్ని ధైర్యపరిచి బ్రతికిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఎన్నో పోరాటంలోకి వెళ్ళ మీకు ఎదురవుతున్నాయేమో, ఎన్నో నిందలు, చెప్పుకోలేని సమస్యలు ఎన్నున్నా కృంగిపోవద్దు. కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఆయన నీ ప్రార్థన త్రోసివేయడు. ఆయన నీ కన్నిటిని దాటి వెళ్ళిపోడు. మీ ప్రతి సమస్యకు దేవుని దగ్గర జవాబు ఉంది. మీ ప్రతి బాధ నుండి ఆయన విడిపిస్తాడు. మీ ప్రతి సమస్య నుండి విడిపిస్తాడు. తప్పక మీకు జయమును అనుగ్రహిస్తాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అదేవిధంగా మీ సమస్య ఏదైనా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కామెంట్స్ అన్నిటికీ నేను జవాబు ఇవ్వలేకపోయినా తప్పక మీ కామెంట్స్ అన్ని చదివి మీ సమస్యలన్నింటినీ దేవుని చేతులకు అప్పగిస్తూ మీ అందరిని గురించి ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ విషయాన్ని గురించి ధైర్యం విడిచిపెట్టద్దు. మీ హోప్స్ వదిలేసుకోవద్దు. ప్రార్థన కంటిన్యూ చేయండి. దేవుడు తప్పక జయమిస్తాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మత్తయి సువార్త 10వ అధ్యాయము 30-31 వచనాలు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడుకుడి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ తల వెంట్రుకల లెక్క దేవుని దగ్గర ఉంది. ఆయన నీవు పట్టించుకునే విషయం కూడా నిన్ను గూర్చి పట్టించుకుంటున్నాడు. అతి చిన్న విషయాన్ని కూడా నీ జీవితంలో ఆయన పట్టించుకుంటున్నాడు. ఆయన నిన్ను ఎంతగా పట్టించుకుంటున్నాడు అంటే నీ తల వెంట్రుకలు ఎన్నున్నాయో అన్నీ కూడా లెక్కిస్తూ ఉన్నాడు. మనము మన తల వెంట్రుకల్లో ఏది రాలిందో అని పట్టించుకోము. కానీ నీ తల వెంట్రుకలలో ఈరోజు ఏది రాలుతుందో ఆయనకు తెలుసు. రేపు ఏది రాలుతుందో ఆయనకు తెలుసు. అన్ని లక్షల తల వెంట్రుకల్లో ప్రతి దానికి ఆయన నెంబర్ వేసుకున్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తేనే ఆ తల వెంట్రుకల్లో ఈ రోజులో ఇవి మాత్రమే రాలుతున్నాయి, మరునాడు మరికొన్ని రాలుతూ ఉన్నాయి. చూడండి, మనపై ప్రభువుకు ఎంత జాగ్రత్త. మన శరీరంలో రాలుతున్న వెంట్రుకల గురించి మనమే పట్టించుకోమో. అది అతి చిన్న విషయం మనకు. అయితే అంత చిన్న విషయాన్ని కూడా ఆయన సీరియస్గా తీసుకుంటున్నాడు. అవి కూడా ఆయనకు లెక్కే. పనికిరాని పడిపోతున్న వెంట్రుకలు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు మీ ప్రతి ఎముకను లెక్కిస్తాడు. మీ ప్రతి నరమును లెక్కిస్తాడు. మీ ప్రతి అవయవమును లెక్కిస్తాడు. ఆయన నీ కుటుంబాన్ని లెక్కిస్తాడు. నీ పిల్లల్ని లెక్కిస్తాడు. వాటన్నిటిని కూర్చొని జాగ్రత్త తీసుకుంటాడు. నీవు చేస్తున్న ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు. ఆయన లెక్కిస్తున్నాడు. నీ ఆరోగ్యాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన లెక్కిస్తున్నాడు. నీవు చేసే ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏ పనైనా ఆయన చూస్తున్నాడు. ప్రతి దాన్ని ఆయన లెక్కిస్తున్నాడు. ప్రతి దాని గురించి ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఇంత చిన్ని విషయాన్ని నీ జీవితంలో ఆయన పట్టించుకుంటే నీ జీవితంలో జరిగే పెద్ద పెద్ద విషయాలు ఆయన పట్టించుకోడా? నీవు బాధపడే అనేక విషయాల గురించి ఆయన బాధపడ్డా? నీవు కన్నీరు కారుస్తున్న నీ జీవితంలోని సమస్యలను గురించి ఆయన చూడడా? ఆయన పట్టించుకోడా? ఆయన చూస్తున్నాడు. ఆయన తప్పక పట్టించుకుంటున్నాడు. కాబట్టి మీ హృదయం కలవరపడనీయకండి. మీ తల వెంట్రుకలనే కాదు, మీ పిల్లల తల వెంట్రుకలను కూడా లెక్కిస్తున్నాడు. మీ కుటుంబంలో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని, సూక్ష్మమైన విషయం దగ్గర నుంచి అతి పెద్ద విషయం వరకు కూడా ఆయన చూస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు. ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడు. కాబట్టి వారు నన్ను లెక్క చేయడం లేదు, నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు,
నా భార్య నా మాటలు లెక్కించడం లేదు, నా భార్య నన్ను గూర్చి జాగ్రత్త తీసుకోవడం లేదని ఎంత మాత్రం కూడా బాధపడొద్దు. నీ భార్య, నీ భర్త, లేక నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు ఎవ్వరు నిన్ను లెక్క చేసినా లెక్క చేయకపోయినా నిన్ను కన్న నీ తండ్రి మాత్రం నిన్ను నిత్యము చూస్తూ ఉన్నాడు. నిత్యమైన నిన్ను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నీవు కలిగి ఉన్న ప్రతి దాన్ని లెక్కిస్తున్నాడు. నీవు అనుకుంటున్నావు నీవు చేసే పనిని గురించి, ఈ వ్యాపారం చిన్నదే కదా ఎవరు పట్టించుకుంటారు, నేను చేసే ఉద్యోగం చిన్నదే కదా ఎవరు పట్టించుకుంటారు, నా జీవితం చాలా చిన్నదే కదా నన్ను గురించి ఎవరు ఆలోచిస్తారు, ఎవరు పట్టించుకుంటారు, నాకు ధనము లేదు కాబట్టి నన్ను ఎవరు లెక్కించడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నేను ఇవి కలిగలేను కాబట్టి నన్ను ఎవరు లెక్కించడం లేదు, నాకు అవన్నీ ఉంటే నన్ను కూడా అందరూ లెక్కిస్తారేమో అని మీరెంత మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఈ లోకము నిన్ను లెక్కించినా లెక్కించకపోయినా, నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నీకు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా, నిన్ను వారు ఎంత హీనంగా చూసినా ప్రభు మాత్రం నేను హీనంగా చూడడం లేదు. ఆయన నీ జీవితంలో ఉన్న అతి సూక్ష్మమైన విషయాన్ని కూడా జాగ్రత్తగా చూస్తున్నాడు. జాగ్రత్తగా నిన్ను పరిశీలిస్తున్నాడు. మీరు లేవడం ఆయన చూస్తున్నాడు, మీరు పడుకోవడం ఆయన చూస్తున్నాడు. మాట మీ నాలుకకు రాకముందే ఆయన దాన్ని చూస్తున్నాడు. ఇంతగా జాగ్రత్త తీసుకుంటున్న ప్రభు నీకుంటే ఇంకా ఎవరో జాగ్రత్త తీసుకోవడం లేదని మీరెందుకు బాధపడుతున్నారు? ప్రియ సహోదరి, ఎంత మాత్రం బాధపడద్దు. ప్రియ సహోదరుడా, ఎంత మాత్రం కలవరపడద్దు. ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఈ లోకంలో ఏ పరిస్థితి నీకున్నా లేకపోయినా, సృష్టికర్త అయిన ప్రభు నీకున్నాడు. ఎవ్వరు లేకపోయినా ఆయన ఒక్కడు ఉంటే నీకు అన్నీ ఉన్నట్లే. కాబట్టి ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఒక అద్భుతకరమైన విషయాన్ని దేవుడు ఈరోజు మరలా నీకు గుర్తు చేశారు. మీ పరిస్థితులను బట్టి మీరు కృంగిపోతూ ఉన్నారు కదా, అందుకనే ప్రభు మరలా నేనున్నానని ఈరోజు మరలా నీతో మాట్లాడారు. కాబట్టి ఈరోజు తండ్రి, అవునయ్యా, మీరు నాకు తోడుగా ఉన్నారు చాలు. కొండంత దేవుడు మీరు ఉండగా నేను ఎందుకు కలవరపడతానయ్యా? నన్ను గూర్చి ఆలోచించి నీ ఉండగా నేనెందుకు భయపడతానయ్యా అని మనందరం కూడా మన హృదయాలు ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుందామా? సాగరాలు పొంగిన, పర్వతాలు కృంగిన, సాగరాలు పొంగిన, పర్వతాలు కృంగిన, నీ అనుమతి లేని నాడు తల వెంట్రుకరాలదంటివే. నీ అనుమతి లేని నాడు తల వెంట్రుకరాలదంటివే. నిన్ను చూడగానే మారిన మనసు ఎన్న తరమా ఓ సిలువలోని యేసు. కన్న తల్లి మరచిన నన్ను మరువనంటివే, కన్న తల్లి మరచిన నన్ను మరువనంటివే. నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు, నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు. నిన్ను చూడగానే మారిన మనసు ఎన్న తరమా ఓ సిలువలోని యేసు. నిన్ను చూడగానే మారిన మనసు ఎన్న తరమా ఓ సిలువలోని యేసు. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి ఇంతవరకు మాకు తోడుగా ఉండి, గత రాత్రంతా మాకు తోడుగా ఉండి, ఈరోజు మరల మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచారు తండ్రి. అందుని బట్టి వందనాలు. అవునయ్యా, మేము అనేకసార్లు కృంగిపోతున్నాం. ఏదో లేదని, ఎవరో లేరని, ఎవరో కాదన్నారని, ఎవరో మర్చిపోయారని. కానీ మమ్మల్ని మరువని, విడువని, విడువక ఎడబాయక ప్రేమిస్తున్న నీ ఉండగా మేము ఎందుకు కృంగిపోవాలి తండ్రి? మమ్మల్ని గూర్చి ఇంతగా మీరు శ్రద్ధ తీసుకుంటూ, మేము లెక్క చేయని విషయాన్ని కూడా మా జీవితంలో మీరు లెక్క చేస్తూ, మీరు పట్టించుకుంటూ ఉండగా మేము మా జీవితాన్ని పూర్తిగా మర్చిపోవచ్చు, మా శరీరాన్ని గురించి పూర్తిగా మర్చిపోవచ్చు, మా అవయవాలను గురించి పూర్తిగా మర్చిపోవచ్చు,
మా అనారోగ్యాలను గురించి, మా బాధలను గురించి పూర్తిగా మర్చిపోవచ్చు. నీవు చూసుకుంటున్నావనే ధైర్యంతో మేము ఉండొచ్చయ్యా. ఇంతగా ధైర్యపరిచే వాక్కును మాకు అనుగ్రహించినందుకు వందనాలు. పరిశుద్ధుడా, ప్రాముఖ్యంగా ఈరోజు ఎంతోమంది సమస్యలు ఉన్నారయ్యా. మీరున్నారనే కొండంత ధైర్యంతో వారి ప్రార్థన అవసరతలన్నీ తెలియజేస్తున్నారు కామెంట్ రూపంలో. అందరినీ పేరు పేరు చొప్పున నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అవునయ్యా, వారి సమస్యలు వారు తీర్చుకోలేనంత పెద్దగా ఉన్నాయి, కానీ నీకు అవి చాలా చిన్నవి. నీకు ఒక్క సెకండే చాలయ్యా వారి జీవితాలు అద్భుతం చేయడానికి, వారి జీవితం మార్చడానికి నీకు ఒక్క సెకండే చాలు. పరిశుద్ధుడా, ఎంతమంది కలవరంతో ఉన్నారో, ఎంతమంది బంధకాల్లో ఉన్నారో, ఎంతమంది ఆర్థికంగా కూలిపోయి ఉన్నారో, ఎంతమంది ఆత్మీయంగా పడిపోయి ఉన్నారో, ఎంతమంది రోగముతో, భయంకరమైన బాధతో, నొప్పితో ఉన్నారో, ఎంతమంది భయపడుతున్నారో ఏ విషయాలను గురించి, ఎంతమంది పరిస్థితికి దాటలేనేమో అనుకుంటున్నారో. పరిశుద్ధాత్ముడా, ప్రతి బిడ్డ చేతిని ఇప్పుడు పట్టుకోండి అయ్యా. వారిని కలవరపెడుతున్న ప్రతి విషయంలో మీరు జోక్యం చేసుకోండి. అది ఎంత పెద్దదైనా, ఎన్ని సంవత్సరాల నుండి వారు భరిస్తూ ఉన్నా ఈరోజే అద్భుతకరమైన సొల్యూషన్ మీరు చూపిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి సమస్య మీ చేతిలో పెడుతున్నానయ్యా. ఎందుకంటే అసాధ్యమైనది లేని వాడవు. నేను చెయ్యలేను, నాకు సాధ్యం కాదు అని అనని వాడవయ్యా. అందుకే మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరిని చేతులు పెట్టుకుంటున్నాను. అద్భుతకరమైన విజయము మీరు త్వరలోనే దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అందరికీ తోడై ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలంలో, వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మీ శరీరంలో ఉన్న వ్యాధిని చూచి, మీ కుటుంబంలో ఉన్న సమస్యలను, బాధలను చూచి భయపడుతున్నారా, కృంగిపోతున్నారా? భయపడొద్దు. దేవుడు మీ ప్రతి దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు. ఆయన ప్రతి చిన్న విషయానికి, ప్రతి పెద్ద విషయానికి జోక్యం చేసుకొని మీ జీవితం అద్భుతం చేయబోతున్నారు. విశ్వసించండి ఈ వాగ్దానం నా కొరకే అని. ఆమె నన్ను కామెంట్ ద్వారా తెలియచేయండి మీ విశ్వాసాన్ని. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.